రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి బ్రీఫ్ చేశారు. కేబినెట్ సమావేశం పూర్తి కాగానే రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు ప్రధాని మోదీ. ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యం పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసింది. और रेंज होना पहले రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి బ్రీఫ్ చేశారు. కేబినెట్ సమావేశం పూర్తి కాగానే రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు ప్రధాని మోదీ. ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యం పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసింది. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టిన ఆర్మీని అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది దేశం కోసం గర్వించదగిన క్షణమన్నారు. కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు ప్రధాని మోదీ. అన్ని విధాలా సహకరించిన కేబినెట్ మంత్రులను అభినందించారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరోపా పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధాని మోదీ. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు ప్రధాని మోదీ.